ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంత డెవలప్ అయినప్పుడు, రోబోట్స్ మనకు అన్నం వడ్డిస్తున్నప్పుడు, రోబోట్స్ మనకు మనిషి లేకుండా కార్లను నడపగలుగుతున్నప్పుడు, రోబోట్స్ మనకేం కావాలో, మనకి ఏ వస్తువులు కావాలో, మన ఇంట్లో ఉన్న సరుకులు అయిపోతున్నాయి అని వెంటనే అయిపోతున్నాయి అనగానే ఆటోమేటిక్గా ఆర్డర్ చేయగలిగి ఆటోమేటిక్గా అవి మనకు రిమైండ్ చేస్తున్నప్పుడు, ఆ, ఒక్క బటన్తో మనం హై ఎండ్ మోడల్ కార్స్ని మనం స్టార్ట్ చేసి, ఆ తర్వాత కార్లో ఉన్న ఆ యొక్క టెలిమాటిక్స్, M2M, మెషిన్ టు మెషిన్ టెలిమాటిక్స్ అంటే ఈ కారుకున్న వేరియస్ సెన్సర్స్ని బట్టి వాటి యొక్క ఆ కారు యొక్క పనితీరుని వాటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి చేయగలుగుతున్నప్పుడు, ఇంకా ఫ్లైట్ ఏవియేషన్ ఇండస్ట్రీ గురించి చెప్పవసరం లేదు, ఇంకా హెల్త్ కేర్ అయితే చెప్పవసరం. సో ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడు చెత్త విషయంలో మనం రోబోట్లను ఎందుకు వాడుకోవడం లేదు? ఫస్ట్